నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఢిల్లీలో బాంబు పేలుడుతో దేశం ఉలిక్కిపడింది. ఆపరేషన్ సింధూర్ జరిగిన నెలల వ్యవధిలోనే ఉగ్రవాదం మరోసారి బుసల కొట్టడంతో పాటు కొత్త వ్యూహాలు రచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎప్పటిలా పాకిస్తాన్ నుంచి కాకుండా ఇకపై బంగ్లాదేశ్, నేపాల్ నుంచి ఉగ్రదాడిని నియంత్రించే కొత్త ఆలోచన ఉగ్రవాద సంస్థల్లో మొలకెత్తిందని నివేదికలు చెబుతున్నాయి. జనజీవన స్రవంతిలో కలిసిపోయి దాడులు చేస్తున్న స్లీపర్ సెల్స్ ను పట్టుకోవడం తలకు మించిన భారంగా మారుతోంది. మన పౌరుల్నే ప్రభావితం చేసి సొంత దేశంలో దాడులకు పులిగొట్టుతున్నటువంటి ఉగ్రనాగులు భారత్పై నిరంతరంగా విషం కక్కుతూనే ఉన్నాయి. ఢిల్లీలో బాంబు పేలుడికి కొద్ది గంటల ముందే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద సానుభూతి పరులు అరెస్టయ్యారు. వారిచ్చిన సమాచారంతో ఫరీదాబాద్లో భారీ డంప్ను కూడా కనిపెట్టారు. ఇలాంటి సమయంలో దేశ రాజధానిలో జరిగిన బాంబు దాడి అందరినీ కలవరపాటు గురిచేసింది. కొద్ది రోజులుగా దేశంలో ఉగ్ర అలజడి మొదలైంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారన్న ఐబీ హెచ్చరికలు దుమారం రేపాయి. ఈ హెచ్చరికలతో దేశవ్యాప్తంగా వేర్వేరు చోట్ల ఉగ్రవాద సానుభూతి పరుల అరెస్టు కూడా జరిగింది. ఏకంగా గుజరాత్ ఏటీఎస్ హైదరాబాద్ వచ్చి మరీ ఇక్కడ ఓ డాక్టర్ను ఉగ్రవాద సానుభూతి పరుడుగా గుర్తించి అదుపులోకి తీసుకుంది. ఇలా ఐబీ హెచ్చరికలు చూసి అధికారులు అలర్ట్ అయితే వరుస అరెస్టులు చూసి ఉగ్రవాద సానుభూతి పరులు కూడా అలర్ట్ అయ్యారు. ఆ అలర్ట్నెస్ లో భాగంగానే ఫరీదాబాద్ లో 2900 కిలోల పేలుడు పదార్థాల డంప్ స్వాధీనం చేసుకున్న గంటల వ్యవధిలో ఢిల్లీలో చారిత్రక ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు పేలుడు దేశ ప్రజల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుడు జరిగిన తీరుపై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఆత్మాహుతి దాడి కోణాన్ని కొట్టిపారేయలేమన్న చర్చ కూడా జరుగుతోంది. పేలుడుకు కారణమైన కారు కొన్ని గంటల పాటు ఎర్రకోట పార్కింగ్ ఏరియాలో ఉండడం, అంతసేపు అనుమానాస్పదంగా ఉన్నా ఎవరూ గుర్తించకపోవడం వంటి వాటిపైన దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతానికి ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది. గతంలో ముంబై దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరదీశాయి. అప్పట్లో పాకిస్తాన్ నుంచి నాటు పడవల్లో వచ్చిన ముష్కరులు దేశ ఆర్థిక రాజధానిపై పాశవికంగా విరుచుకుపడ్డారు. సామాన్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కానీ ఇప్పుడు హస్తినలో జరిగిన దాడి తీరే వేరు. ఇక్కడ దాడి చేసింది మన పౌరులే, అది గౌరవనీయమైన వైద్య వృత్తిలో ఉన్నవారు. డాక్టర్లైతే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో తమను ఎన్నుకున్నారని అరెస్ట్ అయిన వారు చెప్పిన సమాచారం అధికారుల్ని షాక్కు గురిచేసింది. దేశవ్యాప్తంగా దాడులకు ప్లాన్ జరుగుతోందని ఐబీ కనిపెట్టేయడం, వెంటనే అరెస్టులు మొదలు కావడంతో చివరకు భారీ డంపు పట్టుబడ్డంతో కనీస నష్టమైనా కలిగించాలనే కంగారులో ఢిల్లీ దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇదేదో ప్రీప్లాన్డ్ దాడిలా కాకుండా అప్పటికప్పుడు చేసిన పనిగా చూస్తున్నారు. ఇప్పటిదాకా జరిగిన దాడులకు ఇప్పుడు ఢిల్లీ దాడులకు స్పష్టమైన తేడా ఉందనే వాదన వినిపిస్తోంది. సాధారణంగా ఉగ్రదాడుల్ని పసిగట్టడంలో ఇంటెలిజెన్స్ విఫలమైతే దాడులు జరుగుతాయి. అలా కాకుండా ఇంటెలిజెన్స్ పసిగడితే అసలు దాడులే జరగకుండా చేస్తుంది. కానీ ఇప్పుడు హస్తినలో జరిగింది ఇంతకు ముందు ఎప్పుడూ జరగంది. ఉగ్రదాడులపై పక్కా సమాచారంతో ఐబీ అప్రమత్తమై హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా అరెస్టులు మొదలయ్యాయి. చివరకు ఢిల్లీ సమీపంలో దాచిపెట్టిన ఫరీదాబాద్ డంప్ కూడా వెలుగు చూసింది. తన సహచరులు పట్టుబడటం, తమ గుట్టంతా రట్టు కావడంతో తన అరెస్టు కూడా తప్పదనే భయంతోనే పెద్ద స్కెచ్ నిర్వీర్యమైందనే ఫ్రస్ట్రేషన్తో ఆకస్మికంగా ఉగ్రదాడి చేయడం ఇదే తొలిసారి. ఇక్కడ చివరి నిమిషం దాకా ఇంటెలిజెన్స్ ఉగ్రవాదుల్ని వెంటాడుతూనే ఉంది. అరెస్ట్ అయిన వారిచ్చిన సమాచారంతో కీలక డంప్ను స్వాధీనం చేసుకోవడం పెద్ద విజయమే. అయితే అధికారులకు దక్కిన విజయాన్ని చిన్నది చేయాలనే అక్కసుతో ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు పేల్చారు. దీంతో చర్చంతా ఉగ్రదాడి గురించే జరిగేలా చూశారు. అంతకుముందు ఐబీ సమాచారం, అధికారుల తనిఖీలు మరుగున పడిపోయేలా కుట్ర పన్నారనడంలో సందేహమే లేదు. తద్వారా కింద పడ్డా పైచేయి తమదే అని చాటే ప్రయత్నం గట్టిగానే జరిగింది. నిజానికి మన దేశానికి ఉగ్రముప్పు ఎప్పుడూ తొలగిపోలేదు. ఈ ఏడాది కూడా ప్రతి నెలలోనూ ఎక్కడో చోట ఉగ్రవాదులో, సానుభూతి పరులో పట్టుబడుతూనే ఉన్నారు. అది వివిధ ప్రాంతాల్లో జరిగిన అరెస్టులు ఉగ్ర నెట్వర్క్ విస్తృతికి అద్దం పడుతున్నాయి. చివరకు కశ్మీర్ పోలీస్ విభాగంలోనూ ఉగ్రవాద సానుభూతి పరులున్నారనే నిజం కలకలం రేపింది. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉగ్ర కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలవడం అందర్నీ షాక్కు గురిచేసింది. మొత్తం మీద వారు వీరనే తేడా లేకుండా, హోదాలు, సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఎవరినైనా సులువుగా సానుభూతి పరులుగా మార్చగలుగుతున్నారు ఉగ్రవాదులు. ఉగ్రవాదంలోకి ఆకర్షించేందుకు ఓ టెర్రర్ మాడ్యూల్ చేసిన ప్రయత్నాన్ని ఇటీవల జమ్మూ కశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. పలు జైళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఉండే ఉగ్రవాదులు చలికాలం కావడంతో మైదాన ప్రాంతాల్లో సురక్షిత ప్రదేశాల కోసం వెతుకుతున్నారని నిఘా వర్గాల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. ఈ తరుణంలో జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు కొనసాగుతున్నాయి. భారత్ చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్ కుట్రలు చేస్తోందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అందులో భాగంగా భారత సరిహద్దు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలు, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాయి.
భారత సరిహద్దులకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉగ్ర నివాసాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పాయి. ఇంత జరుగుతుంటే మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందనే ప్రశ్నలు సహజం. మన ఇంటెలిజెన్స్ అసలు ఏ పని చేయడం లేదని ఎవరూ అనడం లేదు. చాలా ఉగ్ర కుట్రల్ని ముందుగానే పసిగడుతున్నారనడంలో సందేహం లేదు. కానీ మన సామర్థ్యం మేరకు పనిచేయడం లేదనే విషయంలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. సాంకేతికత బాగా పెరిగిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ సంప్రదాయ పోకడలు పోతుందా అనే అనుమానాలైతే ఉన్నాయి. ఎప్పటికప్పుడు బయటపడుతున్న మౌలికపరమైన లోపాలే ఇలాంటి సందేహాలకు తావిస్తున్నాయి. ఇక ఇంటెలిజెన్స్ అంటే కేవలం కొందరినే టార్గెట్ చేసుకోవడం, పాకిస్తాన్తో లింక్ ఉందని అనుమానం వస్తేనే నిఘా వేస్తాం అన్నట్టు ఉండకూడదు. క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బలంగా ఉండడం చాలా కీలకం. ఉగ్రవాదుల నుంచి ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త ముప్పుల్ని పసిగట్టడానికి సమర్థ కార్యాచరణ కీలకం. ఉగ్రవాదం అంటే కొన్ని మార్గాల్లోనే ఉంటుంది. అసలు కొన్ని మార్గాల్లో ఉగ్రవాదం ఉండే అవకాశం లేదని గుడ్డిగా నమ్మడం ఇకపై కుదరదని ఢిల్లీ బాంబు పేలుడు చాటి చెప్పింది. సమాజంలో గౌరవనీయమైన వృత్తుల్లో ఉన్నవారిని ఎవరూ అవమానించరనే ఉగ్రవాదుల కోణం మన ఇంటెలిజెన్స్ ఆలోచన సరళిని బయటపెడుతోంది. ఇప్పటికైనా ఆలోచన విధానం మార్చుకుని కొందర్నే ట్రాక్ చేయడం కాకుండా అందర్నీ అనుమానించే ధోరణితో మెరుగైన ఫలితాలొస్తాయనేలా ప్రయత్నించాలనే సూచనలొస్తున్నాయి. ఇటీవలే పెహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఆపరేషన్ సింధూర్ జరిగింది. పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలు, ఉగ్ర స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసేసింది. దాదాపుగా 100 మంది ముష్కరులు మట్టుపెట్టింది. ఈ దాడితో ఉగ్రవాదులు భయపడిపోయారని, ఇప్పట్లో దాడి చేసే ఆలోచన చేయబోరనే భావన సరికాదని తేలిపోయింది. జమ్మూ కశ్మీర్లో పాకిస్తాన్ మద్దతున్న ఉగ్రవాదుల కార్యకలాపాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన 6 నెలల తర్వాత తాజాగా పాక్ ఉగ్రవాద సంస్థలు, ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్లు సమన్వయ దాడులకు సిద్ధమవుతోన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఉగ్రవాద సంస్థలు చొరబాట్లు, గూఢచర్యం, సరిహద్దు లాజిస్టిక్స్ కార్యకలాపాలను గణనీయంగా పెంచాయి. లష్కరే, జైషే ఉగ్రవాద సంస్థలకు చెందిన అనేక యూనిట్లు ఐఎస్ఐ, పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ సహకారంతో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు మార్గాల ద్వారా జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదులు కశ్మీర్ లోయలో తమకు సహకరించే వ్యక్తులు, వనరులను గుర్తించే పనిలో ఉన్నారని ఇప్పటికే ఇంటెలిజెన్స్కు సమాచారం ఉంది. ఆపరేషన్ సింధూర్ సహా తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లతో చెల్లాచెదురైన తమ నెట్వర్క్లను తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు ఉగ్రవాదులు. దీనికి సమాంతరంగా డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా కూడా విస్తరిస్తున్నట్టు గుర్తించారు. జమ్మూ కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటోన్న తరుణంలో ఈ పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీన్ని తీవ్రమైన హెచ్చరికగా పేర్కొంటూ ఆర్మీ, నిఘా వర్గాలు ఉత్తర కమాండ్ ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు చిన్నాభిన్నమైన పాక్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ కొత్త పన్నాగానికి తెరతీసింది. ఉగ్ర కార్యకలాపాల్లో తొలిసారిగా మహిళలను రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది. ఐసిస్, బోకో హారం, హమాస్, ఎల్టీటీఈ వంటి సంస్థలు మహిళా ఉగ్రవాదులను ఆత్మాహుతి దాడులకు ఉపయోగిస్తాయి. అయితే లష్కరే తోయిబాతో పాటు జైషే మహమ్మద్ మహిళలను యుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతాయి. కానీ జైషే తాజాగా తన పంథాను మార్చుకుంది. ఉగ్ర కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు మహిళలను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. ఇందుకు జైష్ అధినేత మసూద్ అజర్, అతడి సోదరుడు తల్హా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మహిళా ఉగ్రమూకల బృందానికి జమాత్ ఉల్ మోమినత్ పేరును ఖరారు చేశారు. ఈ దళానికి జైష్ అధినేత మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ నేతృత్వం వహిస్తోంది. ఈ బృందంలో ఇప్పటికే జైషే ఉగ్రవాదుల భార్యలను చేర్చుకుంది. వీరితో ఆత్మాహుతి దాడులు చేయించేందుకు తర్ఫీదునిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత దళాలు జైష్ ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడిలో సాదియా భర్త మరణించాడు. ఆర్థికంగా, సామాజికంగా బలహీన స్థితిలో ఉన్న మహిళలను జైష్ ఈ బృందంలో చేర్చుకుంటోంది. బహావల్పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరీపూర్, మాన్సేరా ప్రాంతాల్లోని తన కేంద్రాల్లో మహిళలను రిక్రూట్ చేసుకుంటోంది. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా కూడా రిక్రూట్మెంట్ చేసుకునేందుకు ట్రై చేస్తోంది. భారత్లో కూడా జమాత్ ఉల్ మోమినత్ కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమైన జైష్ ఆన్లైన్ వేదికల ద్వారా జమ్మూ కశ్మీర్, యూపీలో తన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలను కూడా జైష్ టార్గెట్ చేసింది. మతం పేరిట నగరాల్లోని విద్యావంతులైన మహిళలను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించేలా మక్కా, మదీనాల ఫోటోలతో కూడిన సర్క్యులర్ను జారీ చేసింది. ఇలా ఆపరేషన్ సింధూర్తో కుదేలైపోయిన ఉగ్రమూకలు ఆ శకలాల మీదే సరికొత్త వ్యూహాలకు పదును పెడుతుండడం వాటి దారుణ ఆలోచనలకు అద్దం పడుతోంది. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత కూడా కరుడుగట్టిన ఉగ్రవాదుల్లో కాస్తైనా మార్పు రాలేదని తేలిపోయింది. ఇకనైనా ఉగ్రవాదులపై యుద్ధం విషయంలో కొత్త వ్యూహాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని మాజీ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఓ దేశంపై మరో దేశం దాడి చేసినప్పుడు పరిస్థితి వేరు.
కానీ ఇక్కడ మనం ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్నాం. అది మనతో పాటే ఉంటూ మన జనంతో కలిసిపోతున్న వారిని గుర్తించడం, ఏరేయడం అంత తేలికైన పని కాదు. ఈ కష్టసాధ్యమైన టాస్కే తమకు రక్షా కవచంగా ఉపయోగపడుతుందని ఉగ్రవాదులు భావిస్తున్నారు. ఉగ్రవాదులు తీవ్ర వినాశం కలిగించే దాడుల కోసం ఎక్కడా రిస్క్ తీసుకోవడం లేదు. కొండకు దారం వేసి లాగుతున్నారు. వస్తే కొండ, పోతే దారం అనే లాజిక్ను ఫాలో అవుతున్నారు. ముంబై తరహా దాడులకు ఉగ్రవాదులు అవసరం. కానీ ఇప్పుడు జరిగిన ఢిల్లీ తరహా దాడులకు స్లీపర్ సెల్సే ఎక్కువ. అందుకే కొందరు స్లీపర్ సెల్స్ సాయంతో దేశవ్యాప్త విధ్వంసానికి ప్లాన్ చేశారు. ప్లాన్ విఫలమవుతుందనే కోపంతో దేశ రాజధానిలో దుస్సాహసానికి ఒడిగట్టారు. అలా భద్రతా దళాలకు సరికొత్త సవాల్ విసిరామని ఉగ్రమూకలు భావిస్తున్నాయి. ఒక సైనికుడు అత్యంత ఖచ్చితమైన వ్యూహంతో ఆపరేషన్ చేస్తాడు. ఓ ఉగ్రవాది కూడా ముందస్తు ప్లాన్తోనే విధ్వంసం సృష్టిస్తాడు. ఇద్దరూ వాడేది ఆయుధాలే, కానీ లక్ష్యం వేరు, అనుసరించే మార్గం వేరు. అదే స్లీపర్ సెల్లో ఈ ఇద్దరి లక్షణాలు కలబోసుకుని ఉంటాయి. అవసరమైతే సైనికుడిలా క్రమశిక్షణతో వ్యూహరచన చేయడం, అలాగే అవసరమైనప్పుడు ఉగ్రవాదిలా వికృత ఆలోచనలతో ధ్వంస రచన చేయడం స్లీపర్ సెల్స్కు వెన్నతో పెట్టిన విద్య. అంటే వీరు అవసరాన్ని బట్టి ఎలాగైనా వ్యూహం అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. పాకిస్తాన్ నుంచి వచ్చేవారు ఎలా వస్తున్నారో తెలియడం లేదు. కశ్మీర్లో స్థానికంగా ఉంటున్న ఉగ్రవాదుల జాడ తెలియడం లేదు. చివరకు స్లీపర్ సెల్స్గా మారి ఏళ్ల తరబడి సాధారణ జీవితం గడుపుతున్న వారిని కూడా గుర్తించలేకపోతున్నారు. నిజానికి స్లీపర్ సెల్స్ను కనిపెట్టడం కష్టమే అయినా ఇంటెలిజెన్స్కు కూడా కష్టమేనా అనే అనుమానాలు రావడం సహజం. ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల మంది జనంలో ఎవరో ఏం చేస్తున్నారో గుర్తించడం, పట్టుకోవడం కష్టమని సమర్థించుకోవడం ప్రతి సందర్భంలోనూ కుదరదు. ఇది సంక్లిష్టమైన పని కాబట్టే ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు ఎన్ఎస్జీ, ఎన్ఐఏ, ఏటీఎస్ లాంటి వ్యవస్థలకు రూపకల్పన చేశారు. కానీ ఎన్ని వ్యవస్థలు ఉన్నా వాటిని ఏమార్చడంలో ఉగ్రవాదులు ఆరితేరారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు ఇంటెలిజెన్స్కు చివరిదాకా గట్టి పోటీ నడిచిన తుది అంకంలో త్రుటిలో దాడి జరిగిందనే సమర్థనలు ఉన్నా వాటితో సరిపెట్టుకోలేం. దీన్ని మరోలా కూడా తీసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ ఉగ్ర విధ్వంసాన్ని పసిగట్టి కొన్ని అరెస్టులు జరిగిన తర్వాత కూడా బాంబు దాడి జరగడం చిన్న విషయంగా తీసుకోలేం. భారత్ భౌగోళికంగా కూడా సంక్లిష్టమైన దేశం. మనకు ఉన్న శత్రువులు తక్కువేం కాదు. ఇంకా మాట్లాడితే బయటి శత్రువుల కంటే లోపలి శత్రువులే ఎక్కువ. ఇలాంటి వారిని కనిపెట్టడానికి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలు చేయాల్సిందే. మూస విధానాలు బద్దలు కొట్టి సరికొత్త దారులు వెతకాల్సిందే. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు వ్యూహం మార్చేశారు. భారత్ను కొత్త మార్గాల్లో అటాక్ చేయాలని నిర్ణయించుకున్నారు. పాక్ నుంచి బేస్ మార్చి బంగ్లాదేశ్, నేపాల్కు తరలించాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ విషయాన్ని జైషే మహమ్మద్ ఉగ్రవాది ఒకరు బహిరంగంగానే ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగా మన ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ అయింది. బంగ్లా బోర్డర్లో కూడా గస్తీ పెరిగింది. భద్రతా దళాలు కొత్త బేస్ క్యాంపులు ఏర్పాటు చేశాయి. ఇన్నాళ్లు పాకిస్తాన్ వైపు నుంచి భారత్కు ముప్పు పొంచి ఉండగా క్రమంగా బంగ్లాదేశ్ నుంచి మరో ముప్పు ఎదురవుతోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశాన్ని వీడిన తర్వాత ఏర్పడిన మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఉగ్రవాదులకు అండగా నిలుస్తోంది. దీన్ని అవకాశంగా భావిస్తున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్లోని ఉగ్ర సంస్థలకు సాయం చేస్తోంది. భారత్తో బంగ్లాదేశ్ సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో నిద్రాణంగా ఉన్న ఉగ్ర సంస్థలు తిరిగి బలపడుతున్నాయి. ఈ తరుణంలోనే నియంత్రణ రేఖతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దులను భారత నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. ఉగ్రవాద ట్రైనింగ్ తీసుకునే వారి కోసం బంగ్లాదేశ్, నేపాల్లోని కొన్ని ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు, నివాస సముదాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల బంగ్లా, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న పలు రాష్ట్రాల్లో ఉగ్రవాద అనుమానితులను భద్రతా సంస్థలు అరెస్ట్ చేశాయి. ఈ సమయంలో ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలతో బంగ్లా, నేపాల్లో విదేశీ నిధులతో నిర్మితమవుతున్న పలు ప్రాజెక్టులపై కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి. అల్ ఖైదా, ఐసిస్ గత 5 నెలలుగా బంగ్లాదేశ్లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అందులో భాగంగా పాక్లోని పలు ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్కు, నేపాల్కు నిరంతరం ఉగ్రవాదుల వలసలు కొనసాగుతున్నాయని తెలిపాయి. అయితే ఆ ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాల నిర్మాణానికి తుర్కియే నుంచి నిధులు అందుతున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. గతేడాది మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పట్నుంచి భారత్ వ్యతిరేక శక్తులకు బంగ్లా వేదికగా మారింది. మహమ్మద్ యూనస్ సారథ్యంలో ఈ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయి. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాదులకు బంగ్లాదేశ్ కొత్త గమ్యస్థానంగా మారిపోయింది. ఇటీవల భారత్కు చెక్ పెట్టేలా పాకిస్తాన్ మాస్టర్ ప్లాన్ వేసింది. బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తుల దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించిన కొన్ని రోజులకే తన కరాచీ పోర్టును వినియోగించుకునేందుకు బంగ్లాదేశ్కు పాకిస్తాన్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత జరిగిన ఉమ్మడి ఆర్థిక కమిషన్ సమావేశంలో ఇరు దేశాలు ఈ నిర్ణయానికి వచ్చాయి. అయితే ఉగ్రవాదుల కంటే స్లీపర్ సెల్స్ మరింత డేంజర్. స్లీపర్ సెల్స్తో పోలిస్తే ఉగ్రవాదుల జాడ పసిగట్టడం తేలిక. కానీ స్లీపర్ సెల్స్ అంత తేలిగ్గా బయటపడరు. దొరికిన స్లీపర్ సెల్సే అని ఆధారాలు సేకరించడం కూడా చాలా కష్టం. దీనికి ప్రత్యేకమైన విచారణ నైపుణ్యాలు కావాలి. స్లీపర్ సెల్స్ ఉగ్రవాదుల్లాగా ఆయుధాలు పట్టుకుని తిరగరు.
కానీ వాళ్ల బుర్రలో ఆలోచనలు అణుబాంబుల కంటే ప్రమాదకరమైనవి. స్లీపర్ సెల్స్ వేష భాషలు కూడా తేడాగా ఏం ఉండవు. అందరిలో ఒకరిలా కలిసిపోతారు. అసలేమాత్రం అనుమానం రాకుండా రోజువారీ వ్యవహారాలు చక్కబెడుతుంటారు. రోజు ఆఫీస్కో షాప్కో వెళ్ళొస్తుంటారు. కానీ అలా మామూలుగా కనిపించే వ్యక్తులే అవసరమైనప్పుడు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తారు. ఉగ్రవాదులకు బ్లూ ప్రింట్ సమకూరుస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉగ్ర దాడులకు దాదాపుగా లోకల్ బ్రెయిన్గా పనిచేస్తారని అర్థం చేసుకోవచ్చు. బలమైన శత్రువుని ఎప్పుడూ దొంగదెబ్బే తీయాలి, లేకపోతే మనమే బలైపోతాం. ఇప్పుడు పాకిస్తాన్ ఆలోచన కూడా అదే. భారత్ను నేరుగా దెబ్బ కొట్టలేదు కాబట్టి స్లీపర్ సెల్స్ ద్వారా విధ్వంసానికి ప్లాన్ చేస్తోంది. ఆపరేషన్ సింధూర్తో సౌండ్ లేని పాక్ మన దేశంలోని స్లీపర్ సెల్స్ ద్వారానే భారత్కు రీసౌండ్ ఇప్పించాలని కంకణం కట్టుకుంది. దీనికి బలమైన ఆధారాలు లేకపోయినా అనుమానించే అన్ని రకాల సాక్ష్యాలు ఎన్ఐఏ సేకరించింది. దీంతో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఆపరేషన్ సింధూర్ తర్వాత పెరిగిన బెదిరింపు కాల్స్పై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వీటి వెనుక కూడా పాకిస్తాన్ ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు వణికిపోయిన పాకిస్తాన్ మొదట్లో బీరాలు పలికినా తర్వాత తోకముడిచింది. కానీ అవమాన భారంతో రగిలిన దాయాది దేశం సరికొత్త కుట్రలకు తెరలేపుతోంది. తాము దశాబ్దాల తరబడి పెంచి పోషించిన ఉగ్ర నాగులు నామరూపాలు లేకుండా పోవటం, కీలక స్థావరాలు నేలమట్టం కావడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. పోనీ భారత్ను ప్రతిఘటిద్దామంటే అది తన వల్ల కాదని అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. అలాగని ఉపేక్షిస్తే ఉగ్రవాదులు నైతిక స్థైర్యం కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తించిన పాక్ కౌంటర్ వ్యూహం రచించాలని ఐఎస్ఐకి పురమాయించింది. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఐఎస్ఐతో కలిసి కౌంటర్ ప్లాన్ రెడీ చేశారనే వాదన వినిపిస్తోంది. ఢిల్లీలో బాంబు పేలుడు శాంపిల్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త తరహా దాడులు ఉంటాయని కూడా కొన్ని ఉగ్ర హ్యాండిళ్లు ప్రకటనలు చేస్తున్నాయి. త్వరలో మరో పహల్గాం తరహా దాడి జరుగుతుందని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలా వరుస ప్రకటనలతో భారత్ను ఉక్కిరిబిక్కిరి చేసి ఆలోచించుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా భారీ దాడికి తెగబడాలని ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏతావాత భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. ఉగ్రవాదుల నుంచి ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుందనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని మనం కాదనలేం. దేశం మెరుగైన వృద్ధి సాగిస్తున్న కొద్దీ ఇలాంటి దాడులు మరింతగా పెరుగుతాయనేది కూడా చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే ఏమరపాటుగా ఉండడానికి అవకాశమే లేదు. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ ఇలా ఏ రూపంలో ఉగ్రవాదుల్ని ఏరేసినా ఉగ్రభూతం ఎప్పటికప్పుడు వెర్రితలలు వేసుకుని పుట్టుకొస్తూనే ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇకనైనా ఉగ్రవాదంపై యుద్ధం విషయంలో కొత్త వ్యూహాలకు పదును పెట్టాలి. ఇక్కడ ఆయుధాలతో యుద్ధం కంటే భావజాలాన్ని ఎలా కౌంటర్ చేయాలనే విషయంపైన దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. సోషల్ మీడియాపై నిఘా పెట్టడమే కాదు, ఉగ్రవాదుల రాడార్లోకి వెళుతున్న వారిని ఆపి ఎలా సాధారణ స్థితికి తేవాలో కూడా ఆలోచించాలి. అప్పుడే మనం ఉగ్రదాడుల నుంచి పూర్తి స్థాయిలో సురక్షితంగా ఉండగలుగుతాం.